90లలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, అలీ స్టార్ కామెడియన్స్. వీళ్ళు దాదాపు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు. కోట, బాబు మోహన్లది హిట్ కాంబినేషన్. పదుల సంఖ్యలో కామెడీ ట్రాక్స్ చేశారు. స్టార్ కామెడియన్స్లో ఒకరిగా ఉన్న బాబు మోహన్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసేవారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన కోసం వెయిట్ చేయాల్సి వచ్చేదట. ఈ విషయాన్ని బాబు మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1993లో విడుదలైన ముఠామేశ్రీ చిత్రంలో చిరంజీవి బ్లాక్ బస్టర్స్లో ఒకటి. ఈ మూవీలో బాబు మోహన్ విలన్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఓ సన్నివేశం బాబు మోహన్ పై చేయాల్సిండగా చిరంజీవి 3 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చిందట. విసుగెత్తిపోయిన చిరంజీవి మీరేం చేస్తారో నాకు తెలియదు, 1-2 రోజుల్లో ఆ సీన్ పూర్తి చేయాలన్నారట. మీరేదో ఒక టైం చెప్తే రావడానికి ప్రయత్నం చేస్తానని బాబు మోహన్ అన్నారట. ఇంకా ప్రయత్నం చేయడం ఏంటి అని చిరంజీవి సీరియస్ అయ్యారట. బాబు మోహన్ సారీ చెప్పారట. ఒకరోజు వీల్ చేసుకుని సారథి స్టూడియోకి బాబు మోహన్ వెళ్లారట. అప్పటికే చిరంజీవి సెట్లో ఉన్నారు. బాబు మోహన్ కళ్ళు చూసి చిరంజీవి షూటింగ్ నుంచి వచ్చావా, నటుల జీవితాలు ఇంతే అన్నారట. చిరంజీవి ఇంటి నుంచి దోశలు తెప్పించి పెట్టారట. బాబు మోహన్ ఆవురావు మరి తింటుంటే చిరంజీవి నేను కూడా ఇక్కడే తినేవాడిని, హీరోన్ కదా అందుకే తినడం లేదు అన్నారట. చిరంజీవి అంటే నాకు ప్రాణం, డేట్స్ అడ్జస్ట్ కాక అలా జరిగింది అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. బాబు మోహన్ డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేవారట. ఒకరోజు బెడ్షీట్ తీస్తే 12 లక్షలు బయటపడ్డాయట. తన మేనేజర్ ₹1,00,00,000 మోసం చేశారట. అప్పటి నుంచి తన వ్యవహారాలు తానే చూసుకునేవారు. చాలా మంది డబ్బులు ఎగ్గొట్టారు. పలుమార్లు చెక్ బౌన్స్ కూడా అయ్యాయని బాబు మోహన్ అన్నారు. నిజంగానే అప్పట్లో బాబు మోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు లేని సినిమాలంటూ ఉండేవి కాదు. మరి నిజంగానే అప్పట్లో అంత కామెడియన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. డబ్బులు కూడా మరి కుప్పలు తెప్పలుగా సంపాదించుకున్నారు. కానీ నిలబెట్టుకోలేకపోయారు. ఇక పర్సనల్ లైఫ్‌లో తన కొడుకు మరణం బాబు మోహన్‌ని మరింత కుంగతీసింది. ఇటీవలే ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.